ఫిష్ వెంకట్ గారు అకాల మరణం కొంచెం అందరికీ బాధ మిగిల్చిందని చెప్పాలి. వెంకట్తో నాకు 25 సంవత్సరాల పరిచయం ఉంది. ఆది సినిమా నుంచి మేము కలిసి నటిస్తున్నాము. ఆది సినిమాలో మేము కలిసి చేసేప్పుడు కూడా అప్పుడు నేను కొత్త, తను కొత్త ఇండస్ట్రీకి 2001, 2002లో. అప్పుడు మేము చాలా రోజులు ఆ సినిమా కోసం పనిచేసినప్పుడు మేమంతా ఏంటంటే, నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్, అంటే తను నా మీద ఫైట్ చేయని, మా ఇద్దరం కలిసి ఫైట్ చేసేవాళ్ళం. ఫైట్ మాస్టర్ కూడా మాతో చేయించేవారు. ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం. అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది, అంటే మేమందరం కలిసి సహనటులుగా చేసాము. అలాగే దిల్ సినిమా, చాలా సినిమాలు తను కలిసి యాక్ట్ చేశాను. ఎన్నో సినిమాలు ఉన్నాయి, గుర్తులేని సినిమాలు పేర్లు కూడా. చాలా సినిమాలు చేసాం కలిసి, పెద్ద సినిమాలు అన్నీ చేసాం. వినాయక్ గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు, సాంబా, చాలా సినిమాల్లో ఉన్నాం కాబట్టి తనతో చాలా మంచి అనుబంధం. ఆ మధ్య నేను కూడా ఇంటర్వ్యూ చేసి తన్ని నాకు చేతనైన సహాయం నేను చేసి వెళ్ళాను. అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళ ఆవిడ, మా అసోసియేషన్లో కార్డు అప్లై చేశాం కదమ్మా అని. అప్లై చేశారు కానీ మీరు అమౌంట్ కట్టలేదమ్మా, కాబట్టి దానికి రూల్స్ ఎగ్నెస్ట్ అది. మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది, అది మీరు మిస్ చేసుకున్నారు. ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమ్మీడియట్గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి, అది రూల్ కదా, అది మీరు చేయలేదు అని మొన్న ఒక 4-5 రోజుల క్రిందట నాకు కాల్ చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా, నిజమేనా అని అడిగితే, లేదమ్మా అదంతా ఫేక్, ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు. ఆ వదిన నేను చాలాసార్లు వచ్చి కలిశాను. అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను, అక్కడ ఇల్లని అదే నాకు తెలుసు. తర్వాత ఇక్కడ అని చెప్పారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాను. సో ఏంటంటే హెల్త్ బాగాలేదు, మ్యాక్సిమం చిరంజీవి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. బయట జనాలు కూడా చాలామంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తే 2-3 సార్లు వచ్చి హెల్ప్ చేసి వెళ్ళారు. చాలాసార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ కూడా, తాగుడుకి లేకపోతే ఇంకో దానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోపల అవయవాలని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్గా ఉండాలి. మద్యానికి కానీ ఇంకో దానికి కానీ బానిసలు కాకూడదు. అతను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు, కానీ లిమిటెడ్గా ఉంటే బాగుండేది. ఎవరైనా మా అసోసియేషన్, మీరు మెంబర్ అయితేనే కదండి, మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి, మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్లో ఉంటేనే కదా ఇస్తారు. మీరు అసోసియేషన్లో వచ్చి మెంబర్ కాకపోతే మీకు చేయాలంటే మేమేదో పర్సనల్గా చేసేది మేము చేసాం. ఎవరైనా చేస్తారు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు. కానీ యూనియన్ అన్నప్పుడు దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు దానిలో మెంబర్ కాదు. కాబట్టి మేము మెడిక్లెయిమ్ కానీ ఏది కానీ తనకి చెందదు. అది ఎవరికైనా అది రూల్ ఈజ్ రూల్. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అంతే. అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లిజెన్సీ అంటాను నేను అన్ని విధాలుగా. అది కొంచెం ఆరోగ్యమైన జాగ్రత్త ఉండుంటే ఈరోజు ఇంత తొందరగా వెళ్ళిపోయాడు కదా. చిన్న వయసు, పెద్ద వయసు కూడా కదా, 54-53 సంవత్సరాలు అంటే చనిపోవాల్సిన వయసు కాదు. అలవాట్లు కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దలైనా దయచేసి మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ చూసుకోండి. డబ్బు ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే ఏదైనా బ్రతుకుతారు. డబ్బు ఇవాళ కదా రేపైనా వస్తుంది, కానీ ఆరోగ్యం పోతే ఎవరికి రాదు. దయచేసి అది మాత్రం అందరూ గమనించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. మేము కలిసి నటించాము అందరం కలిసి, ఆనంద్ భారతి, అలాగే ఫిష్ వెంకట్, నేను, రమేష్, దిల్ రమేష్, ఇలా చాలామంది ఒక గ్రూప్. అప్పుడు ఆది సినిమా టైంలో చాలా బాగా మంచి పేరు వచ్చింది ఆ గ్రూప్ అంతా. మేము బాగా చేసాము. అతను కూడా బాగా చేస్తాడు, విలక్షణంగా మాట్లాడతాడు, డైలాగ్ డెలివరీ కూడా అది మర్చిపోలేము. వెంకట్ వెళ్ళిపోయినా అతని డైలాగ్లో, అతని సినిమాలు మనందరికీ గుర్తుగానే ఉంటాయి ఎప్పటికీ. వాళ్ళ కుటుంబానికి అయితే పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరైనా కొంచెం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా మాకు చేతనైంది మేము చేశాము. ప్రతిసారి అందరూ అన్నిసార్లు చేయలేరు. ఆరోగ్యం బాగుండుంటే తను మళ్ళీ పుంజుకునేవాడు. బ్యాడ్ లక్, అతను అనుకోకుండా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కూడా అందరం ఇప్పుడు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల వారందరి తరపున, మా అందరి తరపున కూడా నేను కూడా నివాళులు అర్పిస్తున్నాను. వెంకట్ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడుగానే, మనందరం మర్చిపోలేని నటుడుగానే మంచి క్యారెక్టర్స్ చేశారు. అతనికి ఎప్పటికీ కూడా ఆ పేరైతే ఉంటుంది. ఇంతమంది ఈరోజు ఇక్కడ అతని కోసం వచ్చారంటే అతని మంచితనం. కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండుంటే ఇంకా మన మధ్య చాలా సినిమాలు చేసేవాడు. అది ఒక్కటే నేను బాధపడుతున్నాను. ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోండి, ఇదే అందరికీ చెప్తాను, ప్రతి నటులకి, బయట వాళ్ళకి, ఎవరికైనా, సివిలియన్స్ కూడా. ఓం శాంతి.
సో ఇప్పుడు ఇవాళ ఆయన మరణించారనే వార్త తెలుసుకొని చాలా బాధ, ఇండస్ట్రీ మొత్తానికి కూడా చాలా బాధ జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే ఫిష్ వెంకట్ అన్న ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ కాదన్న, ఫిష్ వెంకట్ అన్న అందరు దిల్లు ఇట్లా గుంజుకున్నాడు. ఆయన కాదు ఏం సాయ్, మన చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాడు, ఏం సాయ్ అన్నం తినవా, అంత బెడ్ మీద అంత పలకరిస్తాడు. ఆ పిలుపు, ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది, ఒక నర్సింగ్ యాదవ్కు, ఒక ఫిష్ వెంకట్. అలానే మేము ఫిష్ వెంకట్ అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ, పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే. ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు, నాదల్ల మనోహర్ గారు ఒక 5 మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు, అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని 10 నుంచి 20 లక్షలు కలెక్షన్ అవుతుంది. ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరఫు నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. మీ మీడియా ఛానల్తో తరఫు నుంచి చెప్తున్నాను, ఈరోజు ఫిష్ వెంకట్ అన్నకు మ్యాక్సిమం ట్రై చేశాము. ఆ ఈవెంట్ మీరు పెట్టాలి, ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము. మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము. ఏదైనా పెద్ద హీరోలు కాల్మొక్కైనా ఆ ఈవెంట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు, ఎలా ఉండేవారు మీతోటి పర్సనల్ గా? మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయనతోటి, యాక్టింగ్ పరంగా కావచ్చు. మాకు బదర్ లాంటోడు, నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటోడు. మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశాడు. అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే, అరే వీళ్ళు ఉన్నారా అన్నాను. ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు, ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము. మాకు ఆయన ఒక గురువు లాంటోడు. అదే అన్న, మేము ఎక్కడంటే నర్సింగ్ యాదవ్ని చూస్తాము. అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా మేము లొకేషన్లలో చూస్తుండే 5 కానీ 6 కానీ మళ్ళీ వాళ్ళు మంది స్టార్ట్ చేస్తుండే. నాకెందుకంటే నేను కూడా తాగుతా 2 పెగ్గులు, ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా. నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంతమంది అరే ఈయన మంచి నవ్విస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన నా ఫకర్ మనకు అవ్వలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి, మంచి సినిమాలు చేయాలి, అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేసేదా, ఫర్దర్ గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మేము అది కాదన్నా, ఇప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు. ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంక ఆరాధన లేదు. ఇప్పుడు మా వదినకు ఎవరి కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మా వదినకు, మా వాళ్ళ బిడ్డకు ఫిష్ వెంకట్ అంటే పెద్ద గుండంత ధైర్యము. ఈరోజు కోల్పోయిన వాళ్ళు మీరందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము. ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్ళి, ప్రతి ఒక్క మా విష్ణుబాబు దగ్గరికి వెళ్తాము. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ. ఒక స్లాంగ్ తోటి అంటే దాదాపు అందరూ కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్. ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అనేది ఒక మార్కు. మనందరూ తెలుసు, ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అన్న ఒక డైలాగ్ తోటి ఒక కెరీర్ను బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడే ఫిష్ వెంకట్. ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు, అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు, అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు, అందరి నటీనటులు కావచ్చు, చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాక బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుటోనికి ఏదైనా ఇవ్వాలా, ఏదన్నా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు. సరే మనందరికీ జీవితంలో నటీనటులకు అంటే మేము అలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేవి ఉంటాయి. ఇలాంటి మా బాబాయ్ని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు, మిగతా ఆర్టిస్టులకు కావచ్చు, ఇక్కడున్న మీడియా మిత్రులకు కావచ్చు, యూత్కి కావచ్చు, మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు. దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు. మరి ఫిష్ వెంకట్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిందే గుణపాఠం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అతను
లాస్ట్ వరకు కొట్లాడింది, ఇంకొద్దిలా బాగుపడి ఇంకొద్దిలా మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది. మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం, ఎందుకంటే షూటింగ్లు అన్నీ దూరంగా ఉండేది. కానీ వద్దాం అనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర. అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది, మేమందరం నేర్చుకోవాల్సింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని, వాళ్లకు ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన ఫిష్ వెంకటన్న ఎలా అయితే కోరుకున్నారో, ఫిష్ వెంకటన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం. ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఫిష్ వెంకటన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్, ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే, తీర్చలేంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చారండి. అన్న, మీకు ఈ వార్త తెలిసిన తర్వాత అంటే ఏంటి అసలు ఎలా అనిపించింది? ఆయన చాలా రోజుల నుంచి హాస్పిటల్లో కూడా ఆయనకి మంచి ట్రీట్మెంట్ కూడా అవుతుంది అని చెప్పారు మొన్న మధ్య, అందరూ ఫండ్స్ కూడా ఇస్తున్నారు. ఏంటి ఈ వార్త తెలిసిన తర్వాత ఎలా? ఈ వార్త నిన్న నైట్ తెలిసింది మాకు. మంచి ట్రీట్మెంట్ కూడా జరిగింది. కాకపోతే అన్నకు బాడీ మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. కొద్దిగా లేట్ అయింది, బాడీ మొత్తం ఇన్ఫెక్షన్, జాయింటీస్ వచ్చినాయి అంట. అలాగే లివర్ కూడా ఫెయిల్ అయిపోయిందని అన్నారు. అన్న బ్యాక్ టు మళ్ళీ తిరిగి మాతో పాటు షూట్ చేస్తాడని చెప్పి ఎంతో ఆశగా ఉండే మాకు. కానీ ఇవాళ దినంలో అన్న మా మధ్యలో లేడని మాకు చాలా బాధగా ఉంది. అంటే గతంలో మీ అందరికంటే ముందు కూడా ఆయన ఆర్టిస్ట్ అయినప్పటికీ గబ్బర్ సింగ్ తో నుంచి మీ అందరితో ప్రయాణం కూడా ఇదంతా చేస్తున్నాయి. ఎలా ఉండేవాళ్ళు మీతోటి? మీరు అన్న గబ్బర్ సింగ్ కన్నా ముందు నుంచి అన్నతో పాటు మేము చాలా ఎట్లుంటుండే, చాలా క్లోజ్గా ఉంటుండే. అన్న మాకు ఫోన్ చేస్తుండే, మేము ఫోన్ చేస్తుండే. ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే వస్తుండే. ఇప్పుడు చూడగానే బాధ. లాస్ట్ ఇయర్ ఈయనే స్టే చేసి ఇక్కడనే కలిసినాం అన్నని. మళ్ళీ ఇదే లాస్ట్ అయిపోయింది అన్నని మళ్ళీ ఇవాళ చూసుడు అని చెప్పి చాలా బాధగా ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము అన్నతో పాటు చాలా షూటింగ్ చేసినాం. గబ్బర్ సింగ్లో కానీ, గబ్బర్ సింగ్లో ఫుల్ సినిమా అవకాశాలు లేకుండా చాలా ఇబ్బంది కూడా పడ్డారంటూ చెప్తాను. సినిమా అవకాశాలు అంటే అన్నకు కొద్దిగా హెల్త్ పరంగా కూడా బాగాలేదని చెప్పి అన్ననే కొద్దిగా మూవీస్ కూడా అవాయిడ్ చేసినట్టుండు. అది నాకు అంతగా ఐడియా లేదు. కాకపోతే అన్నకు మాత్రం ఇండస్ట్రీలో మాత్రం ఎప్పటికీ ఫిష్ వెంకట్ అంటే ఏదో బ్రాండ్. అది అన్నకు మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఉన్నది. అన్నకు లాస్ట్ టైం అంటే మొన్న ఆర్బిఎం హాస్పిటల్లో మాట్లాడిండు. లేచి కొన్ని వాటర్ అడిగిండు, వాటర్ తాగిండు. మేము ప్రవీణ్ బాగున్నాం అన్నాడు. ఇట్లా చూసిండు, చేయి కలిపిండు, మంచిగా మాట్లాడినాక అన్న పోతుంది. అర్ధగంట సేపు ఉన్నాం అన్నతో పాటే ఉండి అన్నతో మాట్లాడినాం. అన్న అందరితో మాట్లాడింది, మా ఫ్రెండ్స్ అందరితో. ఇక దాని తర్వాత మళ్ళీ మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ అదే లాస్ట్ చూపు అంతే. ఐసీయూలో ఉండే, చాలా సీరియస్ ఉండే. కాళ్ళు మొత్తం బొగ్గలు వచ్చేసినాయి, చాలా సీరియస్ ఉన్నాడు. బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పినందుకు ఇక అదే లాస్ట్ అంతే. ఇక సరైన హెల్ప్ అయి ఉంటే వెంకట్ గారు బతికేవారంటూ కూడా చెప్తున్నారు. హెల్ప్ పరంగా అంటే చాలా మంది చేసిరు. కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంటే అన్న బతికేవాడే. ఇంకొకటి ఇంకోటి భయ్య, ఫేక్ కాల్ అయితే సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు మాత్రం ఏంటంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి భయ్య వాళ్ళకి ఐడి సాబ్ చెప్తాను. ఎందుకంటే 18 రోజుల నుండి అన్న వెంట మేమున్నాం. అన్నను పిలిచినప్పుడు కూడా అన్న వచ్చేది. మాకు ఆర్బిఎంలో ఉన్నప్పుడు ఏంటంటే బోడుప్పల్లో ఉన్నప్పుడు ఇక ఒకే అవుతాండు అనుకున్నాం. అయితే మాకేంటంటే తలసాని శ్రీనివాస్ ఇట్లా ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ బిడ్డ హాస్పిటల్ చేసిళ్ళు. అక్కడ మెరుగైన చికిత్స చేసిళ్ళు. కానీ పాపం ఏంటంటే బాడీ సహకరించక చాలా ఇక అయిపోయింది. ఎందుకంటే నిన్నటి వరకు నేను అన్నతోనే ఉన్నా. నిన్న మార్నింగ్ వరంగల్ పోయినా 8:30కు ఏంటంటే అన్న చనిపోయింది అని ఉడుతున్నా. మళ్ళీ ఉటా పుట్టినా నేను ఏంటంటే వరంగల్ నుండి ఇక్కడికి వచ్చిన భయ్య. మూవీ ఆర్టిస్టుల దగ్గర నుంచి సరైన హెల్ప్ జరిగిందా లేదా అంటే ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించినట్టుగా చెప్తాను. కొంతమంది హీరోలు అవును, విశ్వక్ సేన్ బాబు వీళ్ళందరూ ఇచ్చారని చెప్తున్నారు కదా. ఏమో నాకు తెలియదు కానీ విశ్వక్ బాబు అయితే మా ముంగటనే విశ్వక్ సేన్ వచ్చి వాళ్ళ పిఐతో చెక్ పంపించిండు. ఇంకా మొన్న ఏదో ఫౌండేషన్ వాళ్ళు హీరోని అంటే అతను కూడా వచ్చి బాగా స్పందించిండు. మన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వీళ్ళు అందరూ అన్నకు
కొద్దిగా హెల్ప్ అయితే చేసారు అన్నకైతే. ఇంకోటి మినిస్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి అన్నకు హెల్ప్ చేశారు. కేవలం బాడీ సహకరించకనే అవునవును, బాడీ సహకరించలే. జాంటీస్, బాడీ ఫుల్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడంతో అన్నకు, లేకుంటే ఆపరేషన్ 2 years అనుకుంటా, 2 years వచ్చింది. కాకపోతే మధ్యలో క్యూర్ అయిన మంచిగా 3 years నుంచి షూటింగ్ చేసిండు అన్న ఒక ఏంటంటే సంవత్సరంన్నర వరకు మంచిగా షూటింగ్లు చేసి అన్ని చేసిండు. మళ్ళీ ఏమైందంటే ఒక 1 year లా ఇట్లా ఇదైపోయింది. ఇన్ఫర్మేషన్ ఏమో అంత ఐడియా మాకు తెలియదు. మా టీం వాళ్ళు వస్తున్నారు, గబ్బర్ సింగ్ టీం అందరు వస్తున్నారు, అందు వేలో ఉన్నారు, ఆల్రెడీ బయలుదేరారు, వాళ్ళందరూ వస్తున్నారు. మన ఏంటంటే గబ్బర్ టీం వీళ్ళు అక్కడ ఆర్బిఎం వచ్చుడుతోనే అక్కడికి వచ్చేసి వీళ్ళ స్వయాన ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంటికి కూడా పోయి కూడా ఇట్లా అన్నను బతికించాలని ఏంటంటే గబ్బర్ సింగ్ టీం కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే వాళ్ళు కూడా అన్న గురించి ఎంతో తాపత్రయం పడ్డారు భయ్. ఎందుకంటే నేను ప్లస్ గత ఏంటంటే 18 రోజుల నుండి అన్న వెంటనే ఉన్నా, నేను అదే హాస్పిటల్ చుట్టూ అది ఉన్నా కాబట్టి వీళ్ళు కూడా బాగా చేశారు. కానీ పెద్ద వాళ్ళు ఏంటంటే రాలేదు భయ్. అన్న నేను చిన్న పని చూస్తున్నా, నా వెంకటన్నకు పెద్ద ఫ్యాన్. నేను అంటే వెంకటన్నకు పెద్ద ఫ్యాన్. మేము ఆ చిన్న తొడవరు చిన్న అది డైలాగ్ ఉంది కదా, అది కానీ యోగి కానీ బన్నీ చాలా సినిమాలు ఉన్నాయి వెంకటన్న. ఎన్ని సినిమాలు అని చెప్పలేము, అది ఎన్ని అంటే ఆయన చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆయనను చూసి ఇన్స్పిరేషన్స్ తోని మేము కూడా తెలంగాణ స్లాంగ్లో డైలాగ్లు కొట్టాలన్నట్టు నాకు కూడా ఉండే అప్పట్లో. అట్లా అన్న ఇన్స్పిరేషన్ తోని మేము కంటిన్యూ అయిపోయినాము. ఒక 18 years నుంచి మేము చేస్తున్నాము. కాకపోతే నాకేంటంటే గుర్తింపు మాది గబ్బర్ సింగ్ అనే ఒక మూవీలో నేను వెంకటన్న ఇద్దరం పక్క కూర్చొని నాది ఒక సాంగ్ చేసినాము. వెంకటన్న కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ టైంలో. వెంకటన్న కూడా బాగా మాకు ఎంకరేజ్ చేస్తుండే, ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పి. సీనియర్ కదా మాకన్నా, మాకు బాగా చెప్పేవాడు. కానీ ఇవాళ అన్న లేడని లోటు మాత్రము తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు కదా, మొత్తం అసలు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, అన్ని స్టేట్ వాళ్ళు ఆయనకు పెద్ద అభిమానులు ఉన్నారు. మొత్తం మామూలుగా ఉండవు. ఆయన డైలాగ్లు చెప్తేనే వాళ్ళ థియేటర్లో నేను చెప్పలేకపోతున్నా భయ. థ్యాంక్ యూ. గడ్డం నవీన్ గారు వచ్చారు. సార్ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్స్ కావచ్చు, ఆయన చేసిన రోల్స్ కావచ్చు, అప్పటికి కూడా గుర్తుండిపోయే రోల్స్, ఆయన లేరనే వార్త తెలుసుకోవడం చాలా బాధగా అనిపిస్తుంది ఇండస్ట్రీ మొత్తానికి కూడా. అవునండి, నిజంగా చాలా చాలా బాధ. ఎందుకంటే ఇటువంటి యాక్టర్ తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మంచి మంచి కామెడీ నటులు కొంతమంది ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వాళ్ళని ఎప్పుడు చూడాలనుకుంటాం మనం సినిమాలో. వాళ్ళు మిస్ అవుతే చాలా బాధ అనిపిస్తుంది. విష్ వెంకటన్న చేసిన క్యారెక్టర్లు అయితే అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి సినిమా ఎంత పెద్ద బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఉంటే బ్రహ్మానందం గారు కూడా పనిచేసే క్యారెక్టర్స్ ఉండే. రఘుబాబు అన్నతో, బ్రహ్మానందం గారితో, కోట గారితో, వాళ్ళ కూతురు పెళ్లి కోట శ్రీనివాసరావు గారు ఆయన ఒక్కైనా వచ్చాడు పెళ్లికి, ఆయన వివి నెక్స్ట్ సార్ ఇద్దరే వచ్చారు. ఇంత దూరం చేసినప్పుడు కూడా అలాంటి నటులు కరెక్ట్ టైంలోనే ఇద్దరు 1 week గ్యాప్ లో చనిపోయారంటే బాధ అనిపిస్తుందండి. సీనియర్ నటుడు అయ్యింది కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎలాంటి సాయం అనేది అందకపోవడం అనేది బాధాకరం. దీనిపైన ఏం మాట్లాడారు? సాయం అందలే అని కాదండి, అంటే నాకు అంత తెలియదు, కానీ చేశారు, చాలా మంది చేశారండి సాయం. నేను వెళ్ళినప్పుడు కూడా మన ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ప్రస్తుతం ఒక మాజీ మినిస్టర్ గారు, ఆయన వచ్చి 2 lakhs ఇచ్చాడు నా ముంగంటే. అంటే చాలా మంది చేశారండి. దాదాపు నెల రోజుల నుంచి హాస్పిటల్లో ఎంత దీనమైన పరిస్థితులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అది అంత పెద్ద విషయాలు నాకు తెలియదు సార్. నేను మూవీ ఆర్టిస్ట్ అంత మాట్లాడేంత పని నేను కాదు, కానీ వాళ్ళ దాకపోతే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మీరు చివరిసారిగా అంటే ఏం మాట్లాడారు, కలిసినప్పుడు ఏం చెప్పారు? నేను లాస్ట్ టైం అంటే అప్పుడు ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేశాను అన్నకు, నేను లేకుండే. అన్న ఏంటన్నా నేను వీడియో చూశాను ఇట్లుందన్న పరిస్థితి అప్పుడు మాట్లాడాడు. వాళ్ళ పాపతో మాట్లాడితే అన్నకిస్తే మాట్లాడాను. లాస్ట్ 2 weeks బ్యాక్ అన్నం కోమా టైప్లో ఉంటే పోయి ఆ రోజు కదిలించినప్పుడు నాతో మంచి రెస్పాన్స్ బాగా ఇచ్చాడు. రియల్గా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అన్న బాగుంటాడు. కొంచెం పెద్ద ఆర్థిక సాయం ఏమన్నా దక్కి ఉంటే గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి దక్కి ఉంటే ఖచ్చితంగా ఏదైనా కిడ్నీ రీప్లేస్మెంట్ అయినా కానీ కొన్ని రోజులు ఉండి ఇంకా కొన్ని సినిమాలు చేసేవాడని అనుకుంటున్నాను. అన్నదమ్ములదండి, నిజంగా అన్నదమ్ములకి నన్ను చాలా బాగా చూసుకుంటాను ఆయన. మేము ఎప్పుడు అవుట్డోర్ ఏ సినిమా లొకేషన్ పోయినా కానీ కూడా వాళ్ళకి పెద్ద రూమ్ నుంచి మాకు చిన్న రూమ్ ఇచ్చినా కానీ నన్ను పిలిపించుకుని ఆయన రూమ్లో పెట్టుకుంటుండే. అలా చాలా బాగా చూసిండు. ఒకటే క్యారేజ్ మేమిద్దరం అన్ననే తింటుండే. ఉన్న అవుట్డోర్ ఒక 10 రోజులు 10 రోజులు ఆయనతో పాటే ఉంటుండే. అంత బాగా చూసుకునేవాడు, తమ్ముడి కన్నా ఎక్కువ చూసుకుంటున్నాడు. చాలా బాగా అనిపిస్తుందండి. నాకే కాదు మొత్తం ఇండస్ట్రీ కూడా అలాగే ఉంది. విషయం లాంటి తక్కువ మంది అండి వచ్చి. ఓకే, థ్యాంక్ యూ.